హైదరాబాద్లో మరోసారి అవినీతి అధికారుల అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. ల్యాండ్స్ అండ్ సర్వే శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సుంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత స్థాయిలో సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో ఉన్న నరహరి నివాసాన్ని కేంద్రంగా చేసుకుని ఆయనకు సంబంధించిన బంధువుల ఇల్లు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో బయటపడిన వివరాలను చూసి ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. సోదాల సందర్భంగా ఇంట్లోని గదులు, అల్మారాలు, లాకర్లు పరిశీలించగా భారీ మొత్తంలో నగదు లభించింది. వందలాది నోట్ల కట్టలు ఇంటిలో వివిధ ప్రదేశాల్లో దాచిపెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నరహరి ఉపయోగించే పడక గదిలో మంచం కింద, మంచంపై కూడా నోట్ల కట్టలు పేర్చి వాటిపైన పరుపు వేసి నిద్రిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని విస్మయానికి గురిచేశాయి. స్వాధీనం చేసుకున్న నగదు పరిమాణం చాలా ఎక్కువగా ఉండడంతో దాని విలువను అంచనా వేయడానికి ప్రత్యేక కరెన్సీ కౌంటింగ్ యంత్రాలను రంగంలోకి దింపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నగదు విలువ కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు కూడా లభించినట్లుగా తెలుస్తోంది. వాటి బరువు కిలోల కొద్దీ ఉండొచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ ఆస్తుల మొత్తం విలువను అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అక్రమ సంపాదన కేవలం నగదు, బంగారంతో మాత్రమే పరిమితం కాలేదని దర్యాప్తులో తేలుతోంది. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న విలువైన భూములకు సంబంధించిన పత్రాలు కూడా ఏసీబీ అధికారుల చేతికి చిక్కాయి. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ల్యాండ్స్ అండ్ సర్వే శాఖలో ఉన్న అధికారిక హోదాను దుర్వినియోగం చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి అక్రమంగా భూములు కూడబెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం లభ్యమైన ఆధారాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే నరహరి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ ప్రాథమికంగా అనుమానిస్తోంది. అయితే పూర్తి వివరాలు సోదాలు పూర్తయ్యాకే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ అక్రమ ఆస్తుల వ్యవహారంలో బినామీల పాత్ర మీద కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేర్లపై ఆస్తులు నమోదు చేసిన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి రికార్డులను పరిశోధిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని నగదు నిల్వలు, విలువైన ఆస్తులు, కీలక పత్రాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తనిఖీలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిపై మరోసారి చర్చకు దారితీసిన ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకురానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.